ఏమీ తెలియనటువంటి స్థితిలో మనిషి ఎక్కడ తిరుగుతాడో, ఏం చేస్తాడో, భూమి మీద దేన్ని బట్టి బ్రతకాలో ఒక ఆధారం లేనటువంటి జీవితం మనిషికి ఉండేది. అందుకే భక్తుల గురించి దేవుడు రాయించడానికి గల కారణం, ప్రధాన కారణం వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని, వారి యొక్క మనుగడ, దేవునిలో తమకు ఉన్నటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా తరతరాలకు తెలియాలి అని వేల సంవత్సరాల క్రిందట జరిగిన సందర్భాలను సైతం మనము మాట్లాడుకుంటున్నాము అనంటే, మనిషిని భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషి కూడా మిగిలిన మనుషులను వారి యొక్క బలహీనతలను బట్టి మారాలని అనిపించదు. కాబట్టి దేవునిలో ఉండి, దేవునితో ఉండి ఆయన పనిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోగలిగితే, అలాగ నేను కూడా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన నీకు నాకు రావాలి అని భక్తుల గురించి మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. అందుకే యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై గతంలో జరిగినటువంటి సందర్భాలను రాయించాడు. మనందరికీ కూడా బుద్ధి రావాలి. వాళ్ళు ఎలా బ్రతికారు, మనం ఎలా బ్రతుకుతున్నాం, వాళ్ళు ఎలా దేవునితో ఉన్నారు, మనం దేవునితో ఎలా ఉంటున్నాం, వాళ్ళు స్థిరులుగా ఎందుకు మారారు, దేవుని చేతనే సాక్ష్యము పొందేంతగా తమ జీవితాలను ఎలా మార్చుకున్నారు, మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం. ఎవరి పేరైనను జీవగ్రంథములో లేని ఎడల, ఏమండి, ఎవరి పేరైనను జీవగ్రంథములో లేని ఎడల వాడు అగ్నిగుండములో పాలు పంపులు పొందుతాడు అని బైబిల్లో మనకు చాలా సందర్భంలో మనం వినే ఉంటాం. మన పేర్లు మరి జీవగ్రంథంలో ఎలా రాయబడతాయి? అసలు మనల్ని ఈ రూపాన్ని చూసి పిలిచేటువంటి పేరు ఒకటి ఉంటే, మన క్యారెక్టర్ను బట్టి ఒక పేరు ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఏమండి, మనము ఈ రూపాన్ని చూసి, ఇదిగో ఇతను రామకృష్ణ, ఇతను రాజేష్, ఇతరు ఫలానా వ్యక్తి, ఇతను ఫలానా వ్యక్తి అని చెప్పడానికి అతన్ని బట్టి ఆయనకు ఒక పేరు ఉంటుంది. తమకున్నటువంటి క్యారెక్టర్ను బట్టి కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మనం దేవునిలో ఒక మంచి ప్రవర్తనతో నడుచుకుంటున్నప్పుడు, ఇతడు భక్తి గలవాడండి, ఇతడు క్రీస్తును ధరించిన వాడండి, ఇతడు ధర్మకార్యాలు చేసేవాడండి, ఈమె మంచి విశ్వాసురాలండి, అందరి గురించి ఆలోచించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అండి అని మరొక పేరు వస్తుంది. దేవునికి కావాల్సింది, దేవునిలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాని పేరు పరిశుద్ధ ప్రవర్తనతో నీవు ఉంటే పరిశుద్ధ ప్రవర్తన గలవాడు అని దేవుడు రాసుకుంటాడు. అది పేరంటే. ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడని ఎడల అనగానే రామకృష్ణ అని పేరు ఉండదు జీవగ్రంథంలో. బైబిల్ అంతా వెతికినా ఏదో భక్తుల పేర్లు ఎవరైనా పెట్టుకుంటే, ఒక దావీదనో ఒక యోహాననో, ఏమండి, మరి వీళ్ళ పేర్లు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ పేర్లు ఉంటాయి, భక్తుల పేర్లు ఉంటాయి, మిగిలిన పేర్లు ఉంటాయి కదా. స్టైల్గా ఉన్నటువంటి పేర్లన్నీ చాలా వరకు పెట్టుకుంటాం మనం. నిక్నేమ్ ఉంటుంది, మామూలు పేరు ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పెట్టేటువంటి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అలా జీవగ్రంథంలో రాయబడినటువంటి పేర్లే భక్తుల పేర్లు. హనోకు గారు, ప్రారంభంలో హనోకు గారు ఉన్నారు. అంటే ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు అని రాయబడింది బైబిల్లో. ఈయన దేవునితో నడిచాడట. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక 10 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు సంఘ సహవాసము మనకు ఉంది అని అంటే ఎంతో గొప్పగా ఆలోచిస్తుంటాం. సంఘ సహవాసంతో ఉంటేనే
హనోకు గారు ఏ సహవాసంతో ఉన్నాడు? దేవునితో. దేవునితో నడవటం అంటే, దేవునితో నడవటం అంటే పక్కన నడవటం కాదు. దేవునిలో ఉండి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, తనకు తానుగా కాపాడుకుంటూ, సమాజంలో ఏ స్థితిగతులు ఉన్నా నాకు దేవుడే కావాలనుకొని దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి ఆయన. దేవుని మాటలను వెంబడించిన వ్యక్తి, దేవుని కార్యాలను వెంబడించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు అని చెప్పబడిందండి. దేవునికి స్నేహితుడు. స్నేహితుడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇద్దరు స్నేహితుల మధ్య తారతమ్యం ఉండదు, కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు. అతడెంతో నేను అంతా అనుకుంటాడు ఒక స్నేహితుడు. భూమి మీద ఉండేటువంటి స్నేహితుల మధ్య ఉండేటువంటి అనుబంధం. నా స్నేహితుడు అబ్రహాము అని దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు అని అంటే, అబ్రహాము గారి గురించినటువంటి, ఆయన మనసు గురించినటువంటి పూర్తి విశ్లేషణ దేవునికి తెలుసు. అందుకే అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడండి. సొదొమ గొమొర్రా పట్టణాలను పాడు చేయాలనుకున్నప్పుడు అబ్రహాముతో దేవుడు ఆలోచించాడు. ఈ 2 పట్టణాలను పాడు చేయాలనుకుంటున్నాను, పట్టణాలను తీసివేయాలనుకుంటున్నాను, కాల్చివేయాలనుకుంటున్నాను, నీ నిర్ణయం ఏంటి అని అబ్రహాము అడిగితే, అబ్రహాము గారు మరి 99% ఆ 2 పట్టణాలను కాపాడటానికే దేవునితో మాట్లాడాడు, ప్రయత్నించాడు. అలాగా ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తులైనటువంటి వారి గురించి ఒక్కొక్కరికి ఒక స్థిరమైనటువంటి మనసు కలిగి దేవుని కోసం బ్రతికినటువంటి విధానాలు మనం అర్థం చేసుకుంటుంటాం. అలాగే పితరుల గురించి ఎలాగైతే చెప్పాడో, వారి జీవితం అయిపోయిన తర్వాత దావీదు తరం అనేది ఒకటి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు కూడా చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే, దేవుని యొక్క ఇష్టాన్ని యుద్ధం చేసి మరి తెలుసుకున్నాడట, పోరాటంతో తెలుసుకున్నాడట. ఎంత పోరాటమో తెలుసండి? దావీదు గారుకున్నటువంటి మనస్సును బట్టి ఆలోచించగలిగితే, రాజు కాక మునుపు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన అక్కడున్న కూడా దేవుని గురించి ఆలోచించేటువంటి మనసున్నవాడండి. గొర్రెలు సింహాల నేటిలో పడినప్పుడు కానీ, మరి వెలుగుబంటి నోటిలో పడినప్పుడు కానీ వాటి నోటి నుంచి విడిపించి తెచ్చినటువంటి వ్యక్తి. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఆయన అంత గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిని దేవుడు చూసినప్పుడు అండి, ఏమండి, పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై, ఒకసారి బత్షెబా విషయంలో బాధపడినటువంటి ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎంత బాధపడ్డాడంటే, తను ఏడుస్తూ పశ్చాత్తాపంతో, తను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఏడుస్తుంటే, తన కన్నీళ్లతో తను పడుకున్న పరుపును చూసారా, పరుపు తడిసిపోయిందటండి. పరుపు తడిసిపోయేంతగా ఏడ్చాడు అంటే, ఏమండి, తను చేసినటువంటి తప్పుకు దేవుడు కనికరించాలి అని, తన కరుణ చూపించాలి అని, తను చేసిన తప్పును దేవుడు క్షమించాలి అని పరుపే తడిసేంత ఏడ్చాడండి. తప్పు చేసిన తర్వాత ఏడ్చిన దినాలు ఎప్పుడైనా ఉన్నాయండి మన జీవితంలో? ఏముందిలే, వారితో పాటు నేను. ఈ మనసు ఎప్పుడైతే, ఎంత కాలమైతే మనలో ఉంటుందో ప్రియమైన వాళ్ళారా, నిజమైన మారు మనసు అనేది మనకి ఎప్పుడు కూడా రాదు ప్రియులారా. పరుపు తడిసిపోయిందట అంటే ఎంత ఏడ్చింటాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడ ఉన్న అదే ఆలోచన. బత్షెబా విషయంలో తప్పు చేశాను అండి, ఉరియాను చంపించాను. ఎంత మోసం అంటే ప్రియమైన వాళ్ళారా, అది భరించలేనిదండి. దాన్ని తనకు తానుగా తలుచుకొని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా, సింహాసనం మీద కూర్చున్నా, ఏమండి, మరి పరుపు మీద పడుకున్నా, ఇంకా ఎక్కడైనా ఉన్నా, అదే తలుచుకొని ఏడ్చాడండి. అంటే అంత విస్తారంగా ఏడ్చాడు, పశ్చాత్తాప హృదయం. ఇంకా తర్వాత ఎప్పుడు కూడా చనిపోయేంత వరకు కూడా పాపం చేయలేదండి ఆయన. అదే కదా దేవుడు కోరుకున్నది.
ఒక పాపి తన పాపమును బట్టి మరణిస్తే నాకు సంతోషమా? ఆ పాపాన్ని మానివేసి మారు మనసు పొందితే కదా నాకు సంతోషం అని దేవుడు ఆయన అనుకున్నటువంటి ఆ మనసులో ఉన్న ఆ మాటను ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు గనుక ఇదిగో నేనెప్పుడు కూడా పాపం చేయకూడదు అనుకున్నాడండి ఆయన. నేనెప్పుడు పాపం చేయకూడదు అనుకున్నాడు. అంటే ఇప్పుడు పాపం చేయకూడదు అనుకున్నటువంటి తన మనస్సు ఎంత పశ్చాత్తాపంతో ఉందో చూడండి ప్రియులారా. అదే ఆ సేమ్ టైం ఎలాగైతే తను తప్పు చేసినప్పుడు పశ్చాత్తాప హృదయాన్ని కలిగి దేవునికి నేను మళ్ళా అనుకూలంగా మారిపోవాలి అని తన మనసులో అనుకున్నాడో, అదే సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఏ మనిషి అయినా దేవునికి కాకుండా పోతుంటే, ఎవరైనా పాడైపోతుంటే వాళ్ళని చూసి తట్టుకోలేకపోయాడండి. అప్పుడు కూడా ఏడ్చాడు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది అన్నట్టు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యొక్క మాటకు ఆయన ఇచ్చిన విలువ ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జనులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించనందుకు తన కన్నీరు ఏరులై పారుతుందటండి. అన్ని నీళ్ళని కాదు అర్థం. అక్కడ బైబిల్ ఉన్నది ఉన్నట్టుగానే కాదు మనం అర్థం చేసుకోవాల్సిందే. బైబిల్లో రాయబడినటువంటి సందర్భాన్ని ఆ భాషలోనే మనం అర్థం చేసుకునేది కాదు. దాని వెనకాతలు ఉన్నటువంటి పరమార్థాన్ని ఆలోచించాలి. అప్పుడే బైబిల్లో ఉన్నటువంటి ఆంతర్యం మనకి ఇంకా పూర్తిగా అర్థమైపోతే సంపూర్ణులుగా మారటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. తన కన్నీరు ఏరులై పారుతుందట. దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకపోతే, దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతకకపోతే ఏడ్చిన సేవకులు ఎవరైనా ఉన్నారో చెప్పండి. మన కుటుంబాలలో కానీ సమాజంలో కానీ ఒక వ్యక్తి పాడైపోతుంటే బాధపడతాం, కానీ ఏడ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? జనులు అన్నారు. పైగా జనులు దేవుని యొక్క వాక్యాన్ని విననందుకు, వాటి పాటించనందుకు మరి ఆయన కన్నీరు కారుస్తున్నాడంట. ప్రేమ దేవుని పిల్లలారా, అంత పశ్చాత్తాప హృదయాన్ని కలిగిన దావీదు గారు సమాజం కూడా వాక్యాన్ని పట్టించుకోకపోతే అంత ఏడ్చాడట. సంఘానికి రాకపోతే, సహవాసానికి రాకపోతే, ఒక వ్యక్తి రాకపోతే అతని విషయంలో ఎప్పుడైనా ఆలోచించి ఏడ్చిన కాలం ఎప్పుడైనా ఉందా? ముందు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచిద్దాం. అంత ఏడ్చాడు అనంటే పరలోకానికి తీసుకెళ్లే వాక్యాన్ని పట్టించుకోకపోతే అలాంటి మనసు ఏమండి ఈ లోకంలో ఏది కూడా పరలోకానికి తీసుకెళ్ళదు కదా. ఒక ఆస్తి, ఒక డబ్బా, ఏమండి ఒక అధికారమా, లేకపోతే ఇంకోట ఏదైనా కూడా పరలోకానికి తీసుకెళ్లేది ఏదైనా ఉంటే దాన్ని అందరం పట్టించుకోవచ్చు. ఏది లేనప్పుడు పరలోకాన్ని తీసుకెళ్లేటువంటి వాక్యాన్ని పక్కన పెడితే ప్రియమైన వాళ్ళారా, ఏమండి ఒక సేవకుడిగా ఎంత బాధ ఉంటుందో మీకు తెలియదండి. దావీదు గారు ఏడ్చారండి వాక్యం పట్టించుకోకపోతే. ఎవరో వాక్యాన్ని పట్టించుకోకపోతే ఈయనకి ఎందుకు ఇంత బాధ? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరో ఈ వాక్యాన్ని పట్టించుకోకపోతే ఈయనకి ఎందుకు ఇంత ఏడుపు? ఏరులై పారుతుందట కన్నీరు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే వాక్యానికి ఎంత విలువ ఉందో, వాక్యము వినకపోతే ఎంత ప్రమాదం ఉందో, వాక్యాన్ని వింటే ఎంత లాభం ఉందో, దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం అంతా కూడా. వాక్యాన్ని పట్టించుకోకపోతే, వాక్య ప్రకారం మన ప్రవర్తన లేకపోతే, వాక్యాన్ని వినకపోతే, వాక్యం హృదయంలో పెట్టుకోకపోతే ఎంత ప్రమాదం ఉందో దావీదు గారు ఏడ్చి చెబుతున్నాడు. నా కన్నీళ్ళే సాక్ష్యం. జనులు వాక్యాన్ని పట్టించుకోకపోతే ఈయనకి ఇంత బాధపడుతున్నాడు గనుకనే దావీదు గారి గురించి దేవుడు ఏమండి ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఒక ఆనోకు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి ఒక నోవాహు గురించి చెప్పాడు. ఒక అబ్రహాము గారి గురించి చెప్పాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నటువంటి ఆయన ఏమన్నాడు తెలుసా? వీళ్ళని బట్టి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను అన్నాడు. వాళ్ళ దేవుడు అనిపించుకున్నట్టుకు నేను ఎప్పుడు సిగ్గుపడను అన్నాడు. ఎందుకంటే అబ్రహాము తరములో అబ్రహాము గారు ఒక ప్రవర్తిస్తే, ఇస్సాకు తరములో ఇస్సాకు గారు దేవుణ్ణి ఒక రకంగా మెప్పిస్తే, యాకోబు గారు తన తరములో దేవుణ్ణి ఒక రకంగా మెప్పించాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగనే దావీదు గారు కూడా తన తరములో దేవుణ్ణి మెప్పించిన గొప్ప వ్యక్తి అండి. ఆయన ఒక భక్తుడండి.
ఏడుస్తున్నాడట. అందుకే దావీదు గారి గురించి క్రొత్త నిబంధనలు కూడా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాన్ని చదువుకుందాం. ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. సౌలు కంటే ముందు రాజు లేడా? సౌలు కంటే ముందు రాజు ఇశ్రాయేలీలకు ఉన్నాడా లేదా? చెప్పండి ఇప్పుడు కరెక్ట్గా. ఎందుకు లేడు? సౌలు కంటే ముందు ఇశ్రాయేలీలకు రాజు ఉన్నాడా లేదా? మరి ఇశ్రాయేలీలు ఎవరి జనాంగం అని చెప్పబడుతున్నారు? అప్పటి వరకు రాజు ఉన్నాడండి. దేవుని పాలనలో ఉన్నారు ఇశ్రాయేలీలు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకు సౌలు కంటే ముందు ఎవరున్నారు? న్యాయాధిపతులు లేరా? ఎంతమంది న్యాయాధిపతులు? అంటే ఇప్పుడు న్యాయాధిపతులు అందరూ కూడా ఎవరిని బట్టి పాలన చేయాలి ఇశ్రాయేలీలను? దేవుని మాటను బట్టి. ఎప్పుడైతే సకల దేశాల మర్యాద చొప్పున, సకల ప్రజల మర్యాద చొప్పున రాజు కావాలని కోరారో అప్పుడు దేవుని యొక్క పాలన పక్కకి వెళ్ళింది. మీరు బాగా ఆలోచించాలి. ఇక్కడ సౌలు రాజు వచ్చాడు. సౌలు రాజు వచ్చిన తర్వాత శరీర సంబంధమైనటువంటి రాజుగా ఆయన వచ్చాడు గనక ఆత్మ సంబంధమైన రాజుగా ఉన్నాడు, శరీర సంబంధంగా రాజుగా ఉన్నాడు దేవుడు. వారికి ఏ లోటు రాలేదు. ఎప్పుడైతే సౌలు రాజు వచ్చాడో వాళ్ళకి సమస్యలు మొదలయ్యాయి. ఎందుకంటే దేవుడు కనుక పక్షపాతం చూపడు. మనిషి కనుక సౌలు పక్షపాతం. ఎవరైనా డబ్బు ఇచ్చారనుకోండి, వాళ్ళది అన్యాయమైనా ఈయనదే న్యాయం అని చెప్తాడు ఆయన. అవునా కదా? అదే దేవుడే ఉన్నాడు అనుకోండి, రాజుగా పాలన చేయటానికి దేవుడే ఉన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుందండి. ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు కనుక ఇప్పుడు 40 సంవత్సరాల వరకు ఒక రాజును నియమించాడట. ఆయనను తొలగించిన తర్వాత ఆయనను తొలగించాడు. దేవునికి విరోధంగా బ్రతికాడు కనుక ఆయనను తొలగించాడు. తొలగించిన తర్వాత దావీదును వారికి రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత దావీదు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనకి ఇదే ఇంపార్టెంట్. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని కొద్దిగా ఏమండి యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాటకి, ఈయన నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అనే మాటకి కొద్దిగా తేడా ఉంది, అంతేనా? కానీ యేసుక్రీస్తు వారిలో దేవునికి ఆనందం ఉంటే భక్తులలో దేవునికి ఏముందో తెలుసా? తన ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉన్నారట. అందులో దావీదు కనబడ్డాడు. ఇక్కడ బాగా ఆలోచించగలిగితేనండి, హనోకు గారు దగ్గర నుంచి దావీదు గారి దగ్గరికి ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో, ఎంతమైతే దావీదు గారి పితరులు ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో వారందరి గురించి దేవుడు ఎప్పుడు నా ఇష్టానుసారుడు అని చెప్పలేదండి. దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకునేటువంటి మనసు ఒక దేవునికి దావీదు గారే కనబడ్డారు. ఇక్కడ బాగా ఆలోచిద్దాం ప్రియమైన వారలారా. ఒకరి ఇష్టాలు మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి? వారితో స్నేహం చేయాలి. అవునా కదా? భార్య ఇష్టం తెలియాలి అంటే తన భార్యతో కొంతకాలం జీవితం నడవాలి. పిల్లల ఇష్టాలు తెలియాలి అంటే పిల్లలతో కొంతకాలం జరగాలి. అప్పుడు భార్యకి ఏది ఇష్టమో, పిల్లలకి ఏమి ఇష్టమో, భర్తకి ఏమి ఇష్టమో, ఇవన్నీ కూడా తమ ఇష్టాలను గురించి కొంతకాలము గడిచిన తర్వాత అందరికీ అర్థమవుతుందండి. అలాగే స్నేహితుల మధ్య ఇద్దరు స్నేహితులకు ఏది ఇష్టమో వారి యొక్క ఇష్టాలను బట్టి, స్నేహాన్ని బట్టి తమ ఇష్టాలు తెలుస్తుంటాయి. దేవుడు కనిపించని మహాలోకంలో ఉన్నాడు. ఆయన ఒక ఆత్మరూపిగా ఉన్నాడు. కనిపించినటువంటి ఆయన ఇష్టాన్ని దావీదు గారు ఎలా తెలుసుకున్నాడు? ఇదండి మనం ఆలోచించాల్సిందే. కనిపించని మహాలోకంలో ఉండేటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని దావీదు గారు ఎలా తెలుసుకున్నాడు? ఎలా తెలుసుకుంటే ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు చెప్పాడు.
అది మనం ఆలోచించాలి. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి. అప్పుడప్పుడు ఎక్కడ ఇలా వెళ్ళాము అంటే వస్తున్నప్పుడు మరి బండ్ల మీద, షాపుల మీద, ఏమండి షాపుల ఎదుట అనేక రకాల మరి ఆహార పదార్థాలు ఉంటాయి. ఒక స్వీట్ విషయంలో కానీ, ఒక హాట్ విషయంలో కానీ, అటన్నింటిని చూస్తున్నప్పుడు మైసూర్ పాక్ కనబడింది అనుకోండి, నా భార్యకి చాలా ఇష్టం అని ఆ మైసూర్ పాక్ కట్టించుకుంటాం. పిల్లలు బూందీ అడిగారనుకోండి, నా పిల్లలు బూందీ అంటే చాలా ఇష్టం, మిక్చర్ అంటే చాలా ఇష్టం, కారం బురుగులు అంటే చాలా ఇష్టం, కట్టించుకుంటాం. పండ్లు ఇష్టం ఉన్నాం అనుకోండి, పిల్లలకి పళ్ళు కట్టించుకుంటాం, పళ్ళు తీసుకొస్తాం. అంటే వారి యొక్క ఇష్టాలను బట్టి వాటిని చూసినప్పుడు వెంటనే ఇది నా భార్యకి ఇష్టం, ఇవి నా పిల్లలకి ఇష్టం అని కట్టించుకుంటాం కదా, కట్టించుకొని తీసుకొస్తాం, తెచ్చుకుంటాం. అలా మన పిల్లల కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఇష్టాలను వాళ్ళు అడక్కపోయినా తీసుకొచ్చి వారికి ఇష్టమైనట్టు వాళ్ళ చేతిలో పెడతాం. దేవునికి ఇష్టమైన దాన్ని దావీదు గారు ఎలా గుర్తుపట్టాడు, దేవుని ఇష్టాన్ని ఎలా పసిగట్టాడు ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ అద్భుతం అండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఏమండి, దొరికినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. చూడండి, దావీదు గారు మంచం మీద పడుకున్న తర్వాత రేపు ఇశ్రాయేలీలకు ఏం చేయాలి, వాళ్ళకి ఏం న్యాయం తీర్చాలి, వాళ్ళకి ఏం బోధించాలి, ఎలా పాలన చేయాలి, ఈ గురించి ఆలోచించటం లేదటండి. ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? దేవుని యొక్క ఇష్టం ఏంటి, దేవుని యొక్క ఇష్టం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆ ఇష్టాలను మంచం మీద పడుకున్న తర్వాత దేవుని ఇష్టాన్ని మరి ఆలోచిస్తున్నాడటండి. మంచం మీద పడుకొని తర్వాత ఏం జరిగింది చూడండి, చదవండి ఆ మాట మళ్ళీ. నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నట్టు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశం దొరికింటే, దేవుని యొక్క ఇష్టమేంటో ఆయనకు అర్థమైనందుకు ఆయన దేనితో పోల్చుకొని సంతోషపడుతున్నాడో తెలుసా? క్రొవ్వు మెదడు దొరికినట్టుగా సంతృప్తి చెందుతున్నాడటండి. అమ్మయ్య, దొరికిపోయింది, దేవుని యొక్క ఇష్టం దొరికిపోయింది, ఇప్పుడు ఆ ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలని ఆలోచిస్తున్నాడట. దావీదు గారుకున్న మనసు మనకు కూడా ఉండింటే ఎంత బాగుంటుందండి. రాత్రి పడుకున్న తర్వాత ప్రార్థనల గురించి కానీ, రాత్రి పడుకున్న తర్వాత సువార్త గురించి కానీ, రాత్రి పడుకున్న తర్వాత ఒక ఆత్మను రక్షించాలన్న ఆలోచన కానీ మనకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినా ఏమొస్తుందో తెలుసా? శనివారం రాగానే మరుసటి రోజు ఆదివారం కోసం ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ కమ్మలు ధరించాలి, ఏ వస్త్రాలు ధరించాలి, నేను తెల్లవి ధరించాలా, నల్లవి ధరించాలా, రంగు ధరించాలా, ఏవి ధరించాలి, ఏ పౌడర్ కొట్టుకోవాలి, ఏ ఫెయిర్ అండ్ లవ్లీ కొట్టుకోవాలి, నేను ఎలా చర్చికి వెళ్ళాలి అంటున్నానని బాధపడొద్దండి. ఇదే ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా చెప్పగలను నేను. ప్రేమన దేవుని పిల్లలారా, రేపు ఆరాధనకు మనం వెళ్తున్నాము అని అంటే మరి ముందటి రోజు మనం అన్ని సిద్ధపరచుకుంటున్నామా? కొందరు సిద్ధపరచుకుంటారులేండి, కొంతమంది అల్టిమేట్గా రెడీ అవుతారు, ఏది దొరికితే అది వేసుకోవటం అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచిస్తే మంచం మీద పడుకున్న తర్వాత దేవుని గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా దావీదు గారు కనపడ్డారు కనుక దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. చూడండి ప్రియులారా, దావీదు నా ఇష్టానుసారుడు. తనే కాదు, తనతో పాటు ప్రజలందరూ కూడా రక్షింపబడాలి, తనతో పాటు దేవునిలో నడవాలి, తనతో పాటు దేవుని యొక్క వాక్యంలో బ్రతకాలి, వాక్యం కోసం బ్రతకాలి, వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి అని అందరి గురించి ఆలోచిస్తున్నాడండి. తనకు తానుగా ఆలోచించుకుంటూ, ఏమండి, దావీదు గారి యొక్క ఈ సందర్భాన్ని ఆలోచిస్తుంటే మీరు అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని మీరు రక్షించాలి అన్నాడండి.
అగ్నిలో నుండి లాగినట్టుగా మిమ్మల్ని మీరు ఎలాగైతే రక్షించుకుంటున్నారో మీతో పాటుగా కొందరిని, మీతో పాటుగా ఒకరిని రక్షించడానికి నువ్వు ప్రయత్నించే ఆలోచన రాత్రిపూట ఏమైనా చేసావా? దేవుని యొక్క ఇష్టంలో భాగం అండి ఇది. మనతో పాటుగా మనం ఎలాగైతే రక్షించుకోవాలి, మన ఆత్మ పరలోకానికి తీసుకెళ్ళాలి, మన ఆత్మను మనం రక్షించుకోవాలి, వాక్యము చేత సిద్ధపరచబడాలి, వాక్యము చేత బలపడాలి అని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైందే కాదు. అలాగని ఇది తప్పని కాదని అంటున్నది. కేవలం శరీర సంబంధంగానే ఆలోచించకూడదు. ఒక ఆత్మీయతలో ఆలోచించగలిగితే నువ్వేమనుకుంటావో తెలుసా? ఇదిగో నా ఆత్మను వాక్యంలో నడిపించుకుంటున్నాను, నన్ను నేను వాక్యంలో ఉంటున్నాను, నన్ను నేను భక్తిగా ఉంటున్నాను, నన్ను నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను. అలాగే నా సహోదరు, నా సహోదరి కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకునాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనే మాటకు ప్రియమైన వాళ్ళారా. పడుకున్న తర్వాత దేవుని యొక్క ఇష్టం ఏంటో, దేవుని యొక్క కార్యాలేంటో, దేవుని యొక్క పనులేంటో వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయి. ఇప్పటి నుంచి దేవుని ఇష్టం ఏంటో మీకు అర్థమవుతుంది, ఆయన ఉద్దేశం అంటే అర్థమవుతుంది. అలా అర్థమైన తర్వాత దాన్ని నెరవేరుస్తుంటే దావీదు గారికి క్రొవ్వు మెదడు దొరికితే ఎంత తృప్తిగా ఉంటుందో అలాగా నీ మనసు నిమ్మలంగా ఉంటుంది అని చెప్తున్నాడండి. చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 148వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. నీవిచ్చిన వాక్యములు నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెలుసుకొందును. ఎంత మంచోడండి ఆయన. ఇవన్నీ మనకు గుణపాఠాలండి. ఏదో హెచ్చరిక చెప్పి అట్లా వదిలేయడం కాదు. ఈరోజు చదివితే 119వ అధ్యాయం 148వ వచనం ఉంటుందా, ఉండదా? ఉంది. రేపు చదివితే ఉండదా? ఎల్లుండి చదివితే మరి మరునాటి నుంచి చదివితే నువ్వు ఎప్పుడన్నా చదువు, ఆ మాట ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మాట చదవండి ఎంత బాగుంటుందో. 119, 148. నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును, నీ కృపను బట్టి నా మొర ఆలకింపు. చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని చదవడానికట రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరువుదేవా అంటున్నాడటండి. తన కన్నులు తెరవగానే మనమైతే ఏం చేస్తాం? అలవాటు ఉంటే తెల్లవారుజాము లేవగానే 2 మాటలు ప్రార్థన చేసుకుంటాం. మరికొందరు అయితే మరి ఒక 2 వచనాలు 5 వచనాలు చదువుకుంటాం. ఏమన్నా అవునా కదా? మరికొంతమంది అయితే లేవగానే ఫస్ట్ లేచిపోతారు. అంతేగా ఏమేం చేయాలో అవన్నీ చేసేస్తారు. ఆలోచించండి ప్రియులారా. దావీదు గారటండి తెల్లవారుజామున అంటే రాత్రి జాములు కాక మునిపే కన్నులు తెరుచుకొని వాక్యం ముందు కూర్చుంటున్నాడటండి. ఎందుకు వాక్యం మీద కూర్చుంటున్నాడు? దేవుని ఇష్టం ఇందులో ఉంది, దేవుని యొక్క ఉద్దేశాలు ఇందులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని వాటిని అనుసరించేవాడే ఇదిగో నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు అని చెప్పాడండి దావీదు గారి గురించి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా, ఎంత మంచి మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యము వద్దంటున్నారటండి. కృత్రిమమును నమ్ముకుంటున్నారటండి, బలత్కారమును నమ్ముకుంటున్నారట. వాక్యాన్ని వద్దని. అంటే కృత్రిమము అనగా ఆచారాలను నమ్ముకొని బ్రతుకుతున్నారటండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకడం లేదు ఇప్పుడు. ఆచారాలను నమ్ముకొని. మన ఊరికి ఎప్పుడైనా వచ్చారనుకోండి, ఏదైనా వాళ్ళకి నచ్చంది జరిగింది అంటే మన సంఘంలో ఏదైనా వాళ్ళకు తెలియంది జరిగింది అనుకోండి, ఇక్కడ మా ఊర్లో తెలుసా అంటారు. వాళ్ళ ఊర్లో ఏవో ఉన్నాయట, ఆ ఊరివి మనకి చెప్తారట. మనమేం చెప్తున్నాం? వాక్యాన్ని హైలైట్ చేస్తున్నాం. వాక్యం హైలైట్గా ఉండాలండి. ఎప్పుడు వాక్యం గొప్పగా ఉండాలి, వాక్యం పైన ఉండాలి, వాక్యం కిందే మనం ఉండాలి. వాక్యాన్ని హైలైట్ చేయాలని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? కృత్రిమమును అంటే ఆచారాలకు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని
ప్రకటిస్తున్నారటండ. ఇది దేవుడే రాశాడని ప్రకటిస్తున్నాడు. మనుషులు కల్పించినటివి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలా? ఎక్కడో ఏదో జరిగింది అని ఇవే పాటించాలి అని వాళ్ళు ఎవరో ఏమో చెప్పారని నేర్పించారని వాటిని చెప్పడం కాదు. వాక్యము వద్దంటే ఎలా? ఎందుకంటే ఈ లోకంలో 60 సంవత్సరాలు బ్రతికావు అంటే మరణించిన తర్వాత యుగ యుగాలు బ్రతకవలసిన లోకంలోకి మనం వెళ్ళాలి. ఆ లోకంలోకి యుగ యుగాలు బ్రతకాలని వెళ్ళాలి అంటే అక్కడ వెళ్ళటానికి ఆధారమైనదే బైబిలు, వాక్యం. అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి మళ్ళీ. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మానవులు కల్పించిన పద్ధతులను ఆధారం చేసుకోకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి అని చెప్తున్నాడు. వాక్యం వద్దంటే పరలోకాన్ని వద్దన్నట్టే. వాక్యం వద్దనుకుంటే పరలోకం వద్దనుకున్నట్టే. మరి ఇన్నాళ్ళు వర్షిప్లో పాల్గొనటం ఎందుకు? ఇన్నాళ్ళు వాక్యాన్ని వినటానికే కదా మనం వస్తుంది. వాక్యాన్ని వినటానికి వస్తున్నాం, ప్రార్థనలు చేయటానికి వస్తున్నాం, పాటలు పాడటానికి వస్తున్నాం, వాక్యంలో ఉన్న దేవుని మనసేంటో తెలుసుకోవడానికి వస్తున్నాం. వస్తున్నటువంటి మనము ఏమండి వాక్యాన్ని విస్మరిస్తే, వాక్యాన్ని తిరస్కరిస్తే ఇన్నాళ్ళ మన ఆరాధన ఎందుకు చెప్పండి? అందుకే వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మీరు వాక్యాన్ని వద్దంటున్నారు. వాక్యాన్ని వద్దంటేలా? ఈ వాక్యం ఎంత గొప్పదో తెలుసండి. ఎంత గొప్పదంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం, ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల పైన కాదు, లోపల నాటబడి, అంటే హృదయంలో నాటబడి, మనసులో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. లోపల ఉండేటువంటి ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే నీకు నాకు కనిపించని ఆత్మను చూసారా, ఈ ఆత్మను రక్షిస్తుంది. యుగ యుగాలు బ్రతికేటువంటి లోకానికి తీసుకెళ్ళటానికి నీ ఆత్మను రక్షించేది ఈ వాక్యం. వాక్యం వద్దంటే ఎలా? వాక్యాన్ని త్రోసివేస్తే ఎలా? వాక్యాన్ని తిరస్కరిస్తే ఎలా? అది దేవుడు బాధపడుతున్నాడండి. ఇదిగో మీరు వాక్యాన్ని వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు? వాక్యం విలువ మీకు అర్థం కావటం లేదా? దావీదు ఏం చేశాడో తెలుసా? వేకువజామును కాకమునిపై తన కన్నులు తెరుచుకొని ధర్మశాస్త్రాన్ని కళ్ళ ముందు ఉంచుకున్నాడట. వాక్యాన్ని ప్రజలు పట్టించుకోకపోతే తన కన్నీరు ఏరులై పారిపోతుందట. అంత ఏడుస్తున్నాడండి ఆయన. కారణం ఏంటంటే వాక్యాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే చిన్న విషయం కాదండి. పరలోకానికి తీసుకెళ్ళిన తర్వాత కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారు ఎంతకాలం వెళ్ళి అయినా యేసుక్రీస్తు వారు ఈ దేవుని యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు కదా, ఎంతకాలం అయింది వెళ్ళి? 2023 సంవత్సరాలైంది. పోనీ 33.5 సంవత్సరాలు తీసేయండి, సుమారుగా 1980 సంవత్సరాలు. ఈ 1980 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా బ్రతుకుతాడు ఆయన. ఇప్పుడు మరణించి పాతాళంలో నెమ్మది పొందే స్థలమైనటువంటి పరదేశికి వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా మరి పరలోకానికి అర్హత సాధించిన వారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళెంతకాలం ఉంటారు? యుగ యుగాలు విశ్రాంతి పొందే లోకం అండి. విశ్రాంతి పొందే లోకం. ఈ లోకంలో కొంతకాలమే. కొద్ది కాలం నువ్వు శ్రమ అనుభవిస్తే, బాధ అనుభవిస్తే, ఆ బాధను ఆధారం చేసుకొని దేవుడు నీకు ఇవ్వవలసిన లోకాన్ని ఇవ్వటానికి ముందు నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని వద్దనకూడదు. వాక్యాన్ని నువ్వు పాటించి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యంలో పరిపూర్ణత సాధించాలి. అప్పుడే కదా వాక్యం నీ హృదయంలో ఉంటే వాక్య ప్రకారం బ్రతకాలన్న ఆలోచన నీకు వస్తుంది. వాక్యం కోసం బ్రతకాలన్న ఆలోచన వస్తుంది, క్రియలు చేయాలన్న ఆలోచన నీకు వస్తుంది. అలా చేయాలి అని నువ్వు దేవునిలో బ్రతకగలిగితే ఇదిగో పరలోకాన్ని నువ్వు సాధించగలుగుతావు. యుగ యుగాలు ఉండటానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు మన ఆయుష్ను తెలియజేయటానికి తెల్లని వెంట్రుకలు వస్తాయి.
తెల్లని వెంట్రుకలు వచ్చిన తర్వాత అద్దం ముందు వెళ్ళిన తర్వాత మకం చూసుకుంటావు, ముక్కు చూసుకుంటావు, మూతి చూసుకుంటావు, అన్నీ చూసుకుంటావు. ఆ తర్వాత ఎంటికల జోలికి వెళ్తావు. వెంట్రుకలు తెల్లగా కనపడతాయి. ఎంటికలు ఏం చెప్తుంటాయి తెలుసా? ముక్క, మూతే, ముఖమా కాదు. నేను ఒకసారి ఎంటికలు చూసుకో. ఏమని? నీ వయసు అయిపోతుంది. వాడిపోయే జీవితాలు ప్రియులారా మన అన్నీ కూడా. కనుక వాడిపోయే లోపు దేవుళ్ళో ఉండగలిగితే, ఏమండి, నెరసిన నెత్తైనా వస్తుంది. మామూలుగా అందరికీ వస్తుంది నెరసిన నెత్తి. ఈలోపు నీవు భక్తిగా బ్రతకగలిగితే, నువ్వు దేవునిలో బ్రతకగలిగితే, నువ్వు దేవునిలో ఉండగలిగితే, నువ్వు వాక్యంలో ఉండగలిగితే, దేవుని యొక్క పనిలో ఉండగలిగితే ఎంత బాగుంటుందండి. నెరసిన నెత్తి నీకు చూపించిన ధైర్యం, ఈరోజు నేను చనిపోయిన మట్టుకైతే బ్రతుకుట కిరిస్తే, నేను చచ్చిపోతే దేవుడు నాకు ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తాడు. ఇంత ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి అంటే వాక్యాన్ని త్రోసివేయొద్దండి. వాక్యపు పనులను త్రోసివేయొద్దండి. మన దగ్గరకు వచ్చిందా పని చేయటానికి, ఎల్లప్పుడూ కొంతలో కొంత పని చేయటానికి మనం ఎప్పుడు కూడా, నేను ఇదివరకు పని చేస్తున్నానని యేసుక్రీస్తు చెప్పాడు కదా, మనం అప్పుడప్పుడు అని చేయాలి కదండి. అవును కదా? రోజు మనం చేయలేము. ఎందుకంటే మన కుటుంబం అడ్డం వస్తుంది, మన బాధలు అడ్డం వస్తాయి, మన అప్పులు అడ్డం వస్తాయి. మన అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడు, అదిగో నా దగ్గరికి దేవుని యొక్క పని వచ్చింది, దేవుడు నా దగ్గరికి వార్త పంపించేశాడు, నేను పని చేయాలి, ఏదో రకమైన కార్యక్రమం నేను చేయాలి, ఇదిగో భాగం, సువార్తలో భాగం ఫలానిది చేయటానికి మనం సిద్ధపడి ముందరుకో రాగలిగితే, నీవు కూడా దేవుని పనిలో ఉన్నట్టు, నా ఇష్టానుసారుడైన మనుషుడు నీ గురించి నా గురించి చెప్పుకోవాలి అంటే, పని వచ్చిన తర్వాత ఆ పనిని చేయటానికి మనం ఎప్పుడు మంచి మనసు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లల ఆ మనసు మీరందరూ నేను కూడా కలిగి ఉండాలని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ